సకల శుభములు కలిగించేటువంటి విశ్వావసు అని పేరు కలిగినటువంటి దేవతానామక దివ్యమైనటువంటి సంవత్సరం. 60 సంవత్సరాలలో ఇది ఒక మధ్యలో ఉన్నటువంటి సంవత్సరం. పరమ పావనమైనటువంటి ఈ రోజున, ఈ శుభప్రదమైనటువంటి రోజున పంచాంగమును శ్రవణం చేయాలి. శ్రవణము చేయటం అంటే వినడం, పఠనము చేయటం అంటే చదవటం. నేను పంచాంగాన్ని గురించి చెబుతూ ఉండగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వినాలి. ఇలా వినటం వల్ల ఏం జరుగుతుంది? పంచాంగమాకర్ణ్యతాం. కొందరు అడుగుతారు, పంచాంగం అంటే ఏమిటండి అసలు? లోకంలో పంచాంగం వేరు, ఈ సంస్కృతంలో పంచాంగం వేరు. పంచాంగము అంటే 5 అంగములతో ఉన్నటువంటి విశేషములు అని అర్థం. అంటే ఏముంటాయి పంచాంగంలో అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఉంటాయి. ఈ 5 అంగములతో ఉంటవి కనుకనే వీటిని పంచాంగం అనేటువంటి పేరున్నది. ఈ రోజున ఏ వారం, ఈవేళ ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఈ తిథులేమిటి అనేటువంటి విశేషం మొత్తం ఖగోళం, జ్యోతిష్శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. దీనిని భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఉజ్జయిని, ఈనాడు ఉజ్జయిని అని పేరు కలిగినటువంటి ఈ గ్రామం, ఈ పట్టణం పూర్వంలో పురాణాలలో అవంతిక అనేటువంటి పేరుతో వర్ధిల్లేది. ఈ అవంతికా దేశాన్ని భోజరాజు, అలాగే అక్కడ కాళిదాస మహాకవులు, ఎందరెందరో విక్రమాదిత్యుడు, భర్తృహరి మొదలైనటువంటి మహనీయులకు నిలయమై 18 పీఠములలో ఒకటై, 12 జ్యోతిర్లింగములలో ఒకటై ప్రకాశించే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి అవంతిక. ఈ రోజున, ఈ పండగ నాడు ఈ పేరు వింటేనే పుణ్యం. పుణ్యమైనటువంటి ఈ భారతదేశంలో 7 మహానగరాల పేర్లు వినగానే సకల పాపములు పోయి మోక్షం కలుగుతుందట. వాటిలో ఈ అవంతిక ఒకటి. ఏమిటి మహానగరాలు అంటే, మొట్టమొదటిది అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. ఈ అవంతిలోనే, ఈ ఉజ్జయినిలోనే జంతర్ మంతర్, అక్కడనే ఖగోళ శాస్త్రం ప్రపంచం మొత్తం ఇక్కడికే వచ్చి చూస్తుంది. ఇక్కడనే వరాహమిహిరుడు అని పేరు కలిగిన ఒక మహనీయుడు, అలాగే భారతదేశంలో, ఉత్తర భారతదేశంలోనే ఆర్యభట్టు, ఈ మహనీయుల యొక్క దివ్యమైనటువంటి శ్రమ వలన ఈ లోకానికి చాలా గొప్పదైనటువంటి జ్యోతిష్ శాస్త్రం మనకు అందింది. ఈ జ్యోతిష్ శాస్త్రం ఆధారపడి ఉన్నటువంటిదే జ్యోతి అంటే గ్రహములు. అండాండ పిండాండ బ్రహ్మాండములలో అండాండ పిండాండ బ్రహ్మాండములు అని ఉంటాయి. అండాండములు అంటే అండములలో నుంచి వచ్చిన జీవులను అండాండములు అంటారు. అంటే గుడ్డులో నుంచి మనకు జలచరములు కానీ, పక్షులు కానీ. అలాగే పిండాండములు అంటే మనం ఏనికని మనము అంటే అమ్మ పొట్టలో ఇలా కళ్ళు ముక్కలతో ఉండం, మొదట్లో రక్తపు ముద్దగా ఉంటాం ఒక పిండంలా, అందుకని మనల్ని పిండాండం అంటారు. బ్రహ్మాండము అంటే అనంతమైనటువంటి విశ్వంలో గోచరించేటువంటి నక్షత్రాలు, ఖగోళాలు, సూర్యుడు, చంద్రుడు, వీటన్నిటినీ కలిపి బ్రహ్మాండం అంటారు. ఈ బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి చర్యలే ఈనాడు మనకు ఈ భూలోకంలో విశ్వావసునామ సంవత్సరాన్ని ఆధారపడి ఉంటుంది. ఈ పంచాంగమును వినటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. శ్రీ అంటే శుభం, శ్రీ అంటే ఐశ్వర్యం, శ్రీ అంటే సంపద, శ్రీ అంటే గౌరవం. మనకు గౌరవం కలుగుతుంది, శుభాలు జరుగుతాయి. కళ్యాణములు అంటే శుభములు జరుగుతాయి. గుణావహం, గుణములలో చాలా గొప్ప ఉన్నాయి. మంచి గుణములు అలవడతాయి, దుర్గుణములన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు కూడా మనం మంచి మాటలే వినాలి, మంచినే చూడాలి, మంచి వారితోనే స్నేహం చేయాలి. అణాల కన్నా గుణాలు మిన్న, అణాల కన్నా గుణాలు మిన్న గనక మంచి గుణములు అలవడాలి అంటే పంచాంగమును రోజు కాసేపు చూడాలి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. రిపుహరం అంటే శత్రువులు నశిస్తారు. అయితే వేదాంతంలో శత్రువులు వేరు, ఈ రాజకీయపు శత్రువులు వేరు. మీరు రాజకీయాలలో ఎక్కువగా ఉంటారు గనక రాజకీయ ప్రత్యర్థుల్ని జయించాలి అంటే ధనబలం జనబలం కన్నా
దైవ బలం కూడా తోడైతే వీళ్ళను కూడా జయించేటువంటి అర్హత ఉంటుంది. ఇక వేదాంత పరంగా అయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటువంటి శత్రువులను జయించేటువంటి భావన కూడా పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. అంటే ఈ రోజున ఏకాదశిని, ఈ రోజున శివరాత్రిని, ఇది కార్తీక మాసమని, ఇలా నియమాలు పాటించాలి అని, అరిషడ్వర్గములకు దూరమై భగవత్ సన్నిధికి చేరాలనేటువంటి భావన. దుస్వప్న దోషాపఘం. ఇవేళల్లా ఈ మంచి మాటలే మీరు మనన చేస్తూ ఉంటే రాత్రికి పిచ్చి పిచ్చి కలలు రావు, మంచి కళలు వస్తాయి. ఈ పూజ మీకు కల్లోకి వస్తుంది. హఠాత్తుగా 2:30కి లేచి కడుపులో మంటలు అనక్కర్లా. ఎప్పుడైనా సరే ఎవడైనా హఠాత్తుగా పిచ్చి కళతో లేచారంటే గోడ మీద చూసుకుంటే 2:30 టైం ఉంటుంది. ఇలాంటివన్నీ దోషాలన్నీ పోతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. ఈవేళ పంచాంగాన్ని వినటం వల్ల గంగాలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం కలుగుతుంది. గోదాన తుల్యం రుణాన్. అన్ని దానాలలో గోదానం చాలా గొప్పది. బ్రహ్మాండములన్నీ తన గర్భంలో దాచిపెట్టుకున్నటువంటి గోమాతను, అలాంటి గోమాతను కనుక దానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం కలుగుతుంది. ఆయుర్వృద్ధిదముత్తమం. 86 ఏళ్ళు బతికేవాడు వేళ పంచాంగం వింటే 96 ఏళ్ళు బతుకుతాడు. అంటే ఆయుష్ పెరుగుతుంది అన్నమాట. శుభకరం. శుభములు కలుగుతాయి. సంపత్ ప్రదం. సంతాన సంపత్ప్రదం. సంతాన సంపత్ప్రదం. మంచి సంతానం కలుగుతుంది. ఈ మాట చెప్పగానే భక్తి ఛానల్లో ధర్మ సందేహాల్లో ఒకడు అడిగాడు, పంచాంగానికి సంతానానికి సంబంధం ఏమిటని. పంచాంగం వింటే మంచి సంతానం ఎలా కలుగుతుంది, సంతానం ఎలా కలుగుతుంది మాకు తెలుసు, పంచాంగం వల్ల కాదు అంటే, సంతానం కలగడానికి కారణం ఏమిటి అంటే, ఈ పుణ్యమైనటువంటి కళ్యాణం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా ఉండాలి. గర్భాధాన లగ్నాలు ఉంటాయి. రావణాసుడు దుష్టమైనటువంటి నక్షత్రంలో పుట్టాడు కనుక రావణాసుడు అలా ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు. వీటన్నిటికీ ఈ శుభ లగ్నములు ఉంటాయి, ముహూర్తాలను ఉంటాయి. గర్భాధాన ముహూర్తం కూడా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు, ఎలా ఉండాలి. సంసారం గృహస్థాశ్రమం, దాని పేరు ఆశ్రమం. ఆశ్రమంలో ఎంత పవిత్రంగా ఉండాలి, గృహంలో, ఇవన్నీ కూడా తెలియచేసేది పంచాంగం. నానా కర్మ సుసాధనం. శుభమైనటువంటి కర్మలన్నీ నెరవేరుతాయి. సముచితం పంచాంగమాకన్యత. ఇన్ని శుభములు కలిగించేటువంటి ఈ పుణ్యమైనటువంటి ఈ శుభగడియలలో చక్కగా పంచాంగమును మనం విందాం. పంచాంగమును వినటం వలన శుభములు కలుగుతాయి. రాబోయేటువంటి మంచి రోజులన్నీ మనకు ఆనందంగా నెరవేరడానికి వీలవుతాయి. ఈ సంవత్సరాన్ని పేరు విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసు అంటే, విశ్వవసు అంటే బంగారం అని కూడా ఒక అర్థం ఉన్నది. మంచి అని ఒక అర్థం ఉన్నది, బంగారం అని ఒక అర్థం ఉన్నది. అందుచేతనే ఈ భూమిని వసుధ అంటారు. మీరు ఎప్పుడైనా వీళ్ళందరూ పలుకుతూ ఉంటారు మీటింగుల్లో, మనది ఎలాంటిది అంటే వసుధైక కుటుంబకం అంటారు. మన రాంబాబు గారు అయితే ఇంకా గట్టిగా అంటాడు, మైకులు దద్దరిల్లిపోతుంటాయి. వసుధైక కుటుంబకం అంటే, వసుధైక కుటుంబకం అంటే వసుధ ప్లస్ ఏక, వసుధైక. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అందరూ ఏకహ, ఒకే మనస్సు, ఒకే చర్యలు, ఒకే ధర్మం, ఒకే ఆచరణ కలిగినటువంటి మానవత్వంతో వెలుగొందుతున్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద. అంటే వసుధ, వసుధైక, వసుమతి. అలాగే అందుచేత బంగారపు సంవత్సరం అని కూడా మనం చెప్పచ్చు. ఈ సంవత్సరం చాలా మనందరికీ శుభములు జరిగేటువంటి సంవత్సరం కనుక దీని పేరు విశ్వావసునామం. పోయిన సంవత్సరం క్రోధి, కోపాలు ఎక్కువ. ప్రతివాణ్ణి నువ్వు నాకు చెప్పేదేంట్రా, ఆగరా, ఆగను, ఓ ఇలా రెచ్చిపోతూ నోటికి ఏదొస్తే వచ్చి ఆవేశపూరితులైనటువంటి సంవత్సరం క్రోధి. దాని పేరే క్రోధి. ఇదో విశ్వావసు. ఆలోచనలు కలిగించేటువంటి మంచిది. దీనికి రాజు ఎవరు అంటే, ఒక సూత్రం ఏమిటి అంటే, పండగ ఏ రోజున వస్తే ఆ రోజుకు అధిపతే రాజు. ఈవేళ అదో కొండ గుర్తు. బుధవారం వచ్చిందనుకోండి పండగ, బుధుడు ఆ సంవత్సరానికి రాజు. మంగళవారం నాడు వచ్చిందనుకోండి అంగారకుడు రాజు. గురువారం వచ్చిందనుకోండి గురుడే రాజు. ఇప్పుడు ఆదివారం వచ్చింది కనుక ఈవేళ అద్భుతమైనటువంటి ఈవేళ సూర్యోపాసన మనం చేసుకున్నాం. సూర్యుడు ఎంత గొప్పవాడు, ఈ సంవత్సరానికి రాజు. ఇప్పుడు మనం రాజుని మనం చేస్తున్నాం.
జగన్మోహన రాజుని కావాలన్నమాట. జగన్మోహన రాజు మళ్ళీ ఈ సూర్య తేజంతో వెలుగొందాలని మనం అభిలాషతో మనం చేస్తున్నాం. ఈ రాజు ఎలాంటి వాడు అంటే ఈ సూర్యుడు చాలా గొప్పవాడు. సూర్యుని గురించి వర్ణించాలి అంటే ఎన్ని రోజులు చాలా ఒక అరుణమని వేదంలోనే ఉన్నది. ఒక 2 మాటలు చెప్పి సూర్యుడి గురించి వర్ణించి, ఈ సూర్య భగవానుడే లేకపోతే ఋతువులు లేవు, సూర్య భగవానుడు లేకపోతే మేఘాలు లేవు, సూర్య భగవానుడు లేకపోతే వర్షాలే లేవు, సూర్య భగవానుడు లేకపోతే ఆకులలో పచ్చదనమే లేదు. ఇప్పుడు మీరు స్టేజీ మీద పూజ చేసినటువంటి రంగు పూలు ఎలా వచ్చినాయి? ఈ రంగులు ఎలా వచ్చినాయి? ఎవరు దిద్దారు? ఇవి ఎవరు దిద్దారు అంటే సూర్యుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి సప్తారుణ రేఖలలో నుంచి వచ్చేటువంటివి. ఒక్కొక్క వృక్షం ఒక్కొక్క రంగును తీసుకుంటుంది, మనం ఎప్పుడూ పుయ్యక్కర్లేదు. మంచి మంచి రంగులన్నీ తీసుకొని ఆ రంగులన్నీ విశేషం, ఆ రంగులను బట్టే మనస్సును చెబుతారు. నేను ఒక ప్రశ్న చెప్పగలను, మీకు జరుగుతుందా జరగదా అంటే ఈ పూలు చెప్పి నీకు ఏ పువ్వు రంగు ఇష్టమో చెప్పు అనగానే నీ మనస్సును చెప్పచ్చు. ఈ అంకెలలో ఏ అంకె ఇష్టమో చెప్పచ్చు. నీకు ఏ డ్రెస్సు ఇష్టమో చెప్పచ్చు. కాబట్టి ఈ సంవత్సరానికి అధిపతి సూర్య భగవానుడు 6 ఆధిపత్యంగా ఉన్నారు గనక ఈ సంవత్సరంలో నూతన పరిశ్రమలు చాలా గొప్పగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు చాలా తొలగిపోతాయి. ఈ సంవత్సరంలో అధిక వృష్టి, చక్కని వర్షాలు పడతాయి. కొండ చిరువలు కూడా విరిగి రహదారులకు కూడా అడ్డం వచ్చేంత వర్షాలు పడతాయి. పిడుగులు మెరుపులతో ఇసుక నేలలు కూడా ఈ సంవత్సరం చక్కగా ఫలిస్తాయి. పల్లపు భూములన్నీ కూడా ఎడతెరిపి లేకుండా చక్కగా పల్లపు భూములు కూడా అంతేకాదు, కొన్ని బీడు భూములు ఉంటాయి. ఈ బీడు భూములు ఫలించాలి అంటే సైంటిస్టులు చెబుతారు ఏవో కొన్ని చేయాలి అని. అలాంటి భూములు కూడా ఈ సంవత్సరం చక్కగా పండుతాయి. మిర్చి, పొగాకు, పత్తి, పూలు, గోధుమలు, పసుపు, కంద, మినువులు, కందులు, బొబ్బర్లు, ఆవాలు, ధనియాలు ఇలాంటి తృణధాన్యాలు అన్నీ కూడా చక్కగా ఫలించి ఆనందంగా ఉంటాయి. నూనెలకు విపరీతమైనటువంటి ధర ఉంటుంది. అలాగే కొబ్బరి పంటలు బాగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, డైరీ వ్యాపారస్తులు అంటే పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. ఇక ఈ సంవత్సరంలో మనకు కత్తరి అని ఉంటుంది. అంటే కర్తరి అంటే 4-5 అంటే మే నెలలో వస్తుంది. ఈ 10 రోజులు ఎవరు కూడా స్లాబులు వేసుకోవడాలు, కొందరు స్లాబులు వేసుకోవచ్చు అంటారు. పూర్వకాలంలో వేసుకునేవాళ్ళు కాదు. పల్లెటూళ్ళల్లో వాములను ఉండేవి. వాములు అంటే మనకు మేతకు ఉపయోగించేటువంటి అద్ద పెడతామంటారు. మా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వాము ఇవాళ వేయొచ్చునా, పొలం దున్నొచ్చునా, ఇలాంటివన్నీ. తలుపులు ఇలాంటివి చేసుకోకూడదు. గురుమౌఢమి, శుక్రమౌఢమి 3 నెలలు ఉంటుంది కనుక, నవంబర్లో శుక్రమౌఢమి ఉంటుంది కనుక ఈ సంవత్సరం దరిదాపుగా 3-4 నెలల పాటు లగ్నాలు వివాహాలకే ఉండదు. ఇకపోతే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే పుష్కరాలు చాలా గొప్పవి. కుంభమేళ సుమారు 8 ప్రపంచ గిన్నీస్ బుక్ అవార్డులు పొందినటువంటి, ఇంతవరకు చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇదేనేమో నాకు తెలిసి 8 ప్రపంచ రికార్డులు సృష్టించి కుంభమేళలో సుమారు 70 కోట్ల మంది శుభ్రమైనటువంటి స్నానాలు చేసినటువంటి ఈ పుణ్యంలో మనకు ఈ సంవత్సరం సరస్వతి అని నది పేరు కలిగినటువంటి పుష్కరాలు కలుగుతాయి. ఈ సరస్వతి నది ఒకప్పుడు ఉండేది. వ్యాస భగవానుడు మొదలైనటువంటి వారి యొక్క గ్రంథాలు చూస్తే సరస్వతి నది ఒడ్డున భాగవతం మొదలైనటువంటి గ్రంథాలు రాశారు అని మనకు పుస్తకాలలో ఉంటుంది. అయితే కాలక్రమంలో ఈ మార్పులలో సరస్వతి నది అనేటువంటిది ఎక్కడ ఉందో కనపడడం లేదు. అయితే ఈ మధ్య 6 నెలల క్రితం ఈ టీవీల ద్వారా తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే రాజస్థాన్లో ఒక రైతు చేలో పేళ అని పగలగానే భూమి ఒక్కసారి ఆ భూమి మొత్తం 10 ఎకరాల దాకా నీళ్లు జమ్మన జింది గలగల ప్రవహించిన ఈ నీళ్ళన్నీ వీళ్ళందరూ చూసి ఏమన్నారయ్యా అంటే బహుశా ఈ ప్రాంతాన్ని మనకు మహాసంకల్పం అని ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చదువుతారు. అసలు ఈ భూమి ఎలాంటిది, ఎక్కడెక్కడ ఉన్నాయి, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ చాలా చెప్తారు. వాటిల్లో ఈ ప్రదేశంలో సరస్వతీ నది అని పేరు కలిగినటువంటి నది ఉండేదండి. ఆ నదే ఈ నది అయి ఉండొచ్చు అన్నారు. అయితే ప్రయాగ ఇప్పుడు ఈనాడు ప్రయాగ్రాజ్, దీని పేరే మనకు అంతకుముందు అలహాబాద్ అనేవాళ్ళు, ఇప్పుడు ప్రయాగ్రాజ్. ఈ ప్రయాగరాజుని ప్రయాగ అంటారు. ఈ ప్రయాగ పురాణాలలో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రసిద్ధి వహించింది. దేనికని అంటే ఇక్కడనే త్రివేణి సంగమం అంటారు. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసినటువంటి ప్రదేశంలో స్నానాలు చేసిన, జపాలు చేసిన,
ప్రయాగ అంటారన్నమాట. ప్రకృష్టమైనటువంటి యాగములు చేసినటువంటి ప్రదేశం కనుక దీనికి ప్రయాగ అనేటువంటి పేరు కలిగింది. ఇలాంటి పుణ్యమైనటువంటి ఈ కాలంలో సరస్వతీ నదికి వచ్చినటువంటి సమయంలో ఇప్పుడు మనందరికీ సంక్షిప్తంగా రాసుల యొక్క దివ్యమైనటువంటి ఫలాలు మీకు తెలియజేస్తాను. ఈ రాసులలో మొట్టమొదటగా మేషరాశి గురించి చెప్పాలి. అయితే నేను మొట్టమొదటగా మిథున రాశి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మిథున రాశి గురించి ఎందుకు చెప్పాలి అంటే, మన నాయకుడు, మనందరికీ ఇష్టమైనటువంటి వాడు, అసలు ఈ ప్రదేశంలో మనం ఇంతగా కూర్చోవడానికి కారణభూతమైనటువంటి వాడు, ఆంధ్రదేశాన్ని ఒక్కసారి ఆశ్చర్యయ్యి ప్రపంచంలోనే ఉర్రూతలూగించి అతి స్వల్పంలోనే అనేకమైనటువంటి సీట్లతో ఒక్కసారిగా పొంగినటువంటి భావ తరంగాలలా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం అని విన్నాను. ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈశ్వరుడి యొక్క దివ్య కథ గనక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏ కష్టం పడ్డాడు అంటే విషాన్ని మింగాడు. అంతేకాదు, లోకమును ఉద్ధరింప చేయడానికి జడలు ఎందుకు పెంచుకున్నాడు? ఆయన క్రాప్ చేసుకోవచ్చు కదా అంటే దేనికైనా ఆయన రోడ్ల మీద తిరగాలి. దీనికి దానికి పోలికలంటే భగీరథుడు కోరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రద్దలవ్వకుండా కాపాడి జడలలో బంధించాడు. ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు. ఎన్నెన్ని విశేషములతో ఆరుద్రా నక్షత్ర వైభవాన్ని, మిథున రాశి యొక్క దివ్య విశేషాన్ని మీకు ఈనాడు తెలియజేస్తాను మొట్టమొదటగా. తర్వాత మిగతా రాశులన్నీ కూడా చెబుతాను. మరి ఆరుద్రా నక్షత్రం అంటే ఆరుద్రా నక్షత్రంలోనే శివలింగ ఆవిర్భావమైంది. మొట్టమొదటగా అరుణాచలం అనేటువంటి ప్రదేశంలో ఆరుద్రా నక్షత్రం కాంతివంతమైనటువంటి నక్షత్రం. ఈ శివునికి ఎంతటి ఓర్పు ఉన్నదో అలాగే సహజమైనటువంటి సౌజన్యంతో జాతిని నూతన చైతన్యం చేసినటువంటి మహనీయుడు చిన్న వయస్సులోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరే జగన్మోహనుడు. లోకములందరికీ ఇష్టమైనటువంటి వాడై, అంతేకాదు పేరులో ఉండడం కాదు, పేరు ఉన్న తర్వాత దానికి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో నేను కూడా ఒకనే అవ్వచ్చు. ఎందుకనంటే నా పేరు నారాయణమూర్తి అని పేరు పెట్టారు. నారాయణమూర్తి అంటే ఆ నారాయణమూర్తి అని కాదు, నల్లగా ఉంటాడు కనుక నారాయణమూర్తి. నేను ఆయన ఎర్రగా ఉన్నాడు అంటే కొంచెం పేరు కొద్దిగా ఉండాలిగా. నల్లవాళ్ళు కదా అని బాధపడకూడదు. ఇంద్రనీలము నలుపు, ఇంద్రాచలము నలుపు, ఇంద్రవజ్రము నలుపు, యముడు నలుపు, సామజంబులు నలుపు, రామచంద్రుడు నలుపు, రతివల్లభుడు నలుపు, రాత్రి నలుపు. నల్లగా ఉన్నవాళ్లే అందగాళ్ళు. సరే, అది వేరే విషయం అనుకోండి. శ్రమ అంటే చెప్తున్నాను అంటారని నాకు తెలుసు, అందుకని పద్యం చెప్పి. శ్రమజీవులకు జగన్మోహన్ రెడ్డి గారు దేనికని జగన్మోహనుడైనాడు? అందరికీ ఇష్టం దేనికైనాడు ఆయన? శ్రమజీవులకు కొండంత అండగా ఉన్నటువంటి మహనీయుడైన. అంతేకాదు, నరునిల శంఖాన్ని పూరించాడు. నరుడు అంటే కేవలం ఈ నరుడు కాదు, నరుడు అని అర్జునుడికి ఒక పేరుంది. నరుడు నారాయణుడేమో కృష్ణుడైతే నరుడేమో అర్జునుడు. అందుకనే మీరు నర్తనశాల సినిమాలో కూడా నరవరా నరవరా ఓ కురువరా అంటారే, ఆ నరుడిలా శంఖాన్ని పూరించి సింహములా గర్జించడం కంటే పురోగమించాడు. సింహములా గర్జించాడు. మన మంత్రులలో గర్జించేటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు గర్జన చేస్తారన్నమాట. మామూలుగా ఉండదు, ఒక శంఖం పూరించినట్లు ఉంటుంది. కొందరు సౌమ్యంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా గర్జించినట్లు ఉండదు. సింహమే కానీ సింహం అంటారు కానీ ఆయన గర్జనలు నేను ఎప్పుడు పర్సనల్గా టీవీలో కానీ ఎక్కడ వినలేదు నేను. ఆయన ఎలా ఉంటుందంటే ఒక పురోగమించడం, దాన్ని పురోగమించడం అంటారు. అంటే ఎప్పుడైనా సరే ముందుకి సాగాలి, ముందుకి నడవాలి, కష్టాలు ఓర్చుకోవాలి. ఆ సిద్ధాంతంతో పనిచేసి నవజాతి నిర్మాణానికి గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు. రాబోయేటువంటి కాలంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాదు, అచంచలమైనటువంటి ధైర్యం. ఏమండి,
ఇలా నిజంగా వస్తారా అని మనకు అనుమానం కలగచ్చు. ఎవడైనా ఏదైనా తలుచుకుంటే సాధ్యం కానిటువంటిది లేదని నిరూపించినటువంటి మహనీయుడు ఆయనే. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది. రికార్డ్ చేసుకోండి అవసరమైతే, ఇది ఎప్పుడు చెవులో పెట్టుకొని వినండి. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది, నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది, నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది, మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. కాస్త మధ్యలో తప్పట్లు కొట్టాలి కాస్త కవికి. ఇది కవిత్వం. ఇందాకేమో పురాణం, అప్పుడేమో బ్రాహ్మడు, అప్పుడు పురోహితం, అప్పుడేమో మంత్రం, ఇప్పుడేమో కవిత్వం. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కవుల్ని గౌరవిస్తారు. ఆ కోవకు చెందిన వాళ్ళే మీరందరూ. కవి పండిత ఘోషలో, కవి పండిత సత్కారంలో రాయలవారి దగ్గర ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆయన పొంగిపోయేవాడు. కత్తులును ఘంటములు మ్రోగినవి ఒకచోటే. ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు ఝళం ఝళమని మార్మురోగినాయి. ఈవేళ భవిష్యత్తుని మిథున రాశి గురించి చెప్పబోతున్నాను నేను. చెప్పబోతూ ఎవరి గురించి చెప్పబోతున్నానో ఆయన కొంచెం వర్ణిస్తున్నాను అన్నమాట. అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే ఎవడు జయించలేడు. తాను ఓడిపోయినా, మీరు ఒక్కొక్కసారి ఆ సాలెపురుగుని చూసుంటారు ఇళ్లలో. సాలెపురుగు అది జర్రను జారుతుంది. నేను జారానే, అయ్యో నేను ఇంతేనా అని ఊరుకోదు, ప్రయత్నించి అలా దూకుతుంది. సింహమైనా గుహలో కూర్చొని నేను సింహాన్ని అంటే ఆహారం దొరకదు, బయటికి రావాలి, గర్జించాలి, కేసరి నిజకర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కమును చీల్చాలి, శత్రువులను చెండాడాలి, తన యొక్క పరాక్రమం ఏంటో చూపించాలి. అలా చూపించగలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అసమాన చాతుర్యం, చక్కని దరహాసం. ఆయన ఓడిపోయినప్పుడు నేను టీవీలో ఆయన మాటలు విన్నాను. కొందరు ఓడిపోగానే మోఖం భయంకరంగా ఉంటుంది, ఇదంతా దుర్మార్గం అని కేకలు పెడతారు. అక్కడ దగ్గర ఏదైనా మైకులుంటే టపాటపా పగల కొడతారు. కానీ ఆయన ముఖంలో మామూలుగానే ఉన్నాడు. ఆయన జయించినప్పుడు ఏ విధమైనటువంటిది ఉన్నాడో దాని పేరే స్థితప్రజ్ఞుడు. తప్పనిసరిగా స్థితప్రజ్ఞులకై వైభవం. కాబట్టి సమైక్యంని బోధించి జైత్రయాత్ర సాగించి జయదుందుబులు మ్రోగించేటువంటి జాతకం మిథున రాశి. మిథున రాశికి ఎలా ఉన్నది అంటే ఈ సంవత్సరం చాలా వైభవోపేతంగా కళకళలాడుతూ చాలా చక్కగా ఉన్నది మిథున రాశి. ముందు మిథున రాశి గురించి చెప్పి మిగిలినటువంటి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే మన నాయకుడు గనక ఆయనతోటి మొదలుపెట్టాను. ఎవరిని అడుగుతారు, ముందు మేషరాశ మిథున రాశ, మధ్యలోది మృదు అంటారని. ఎందుకని మిథున రాశితో చెబుతున్నాను అంటే మన నాయకుడు గనక మన నాయకుల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. నలుగురి ఎదుట తల ఎత్తి మాట్లాడకూడదు. మీ పిల్లలకి చెప్పాలి ఇది కూడా. నలుగురి ఎదుట జీవితంలో తల ఎత్తి మాట్లాడకూడదు. ఎవరు వాళ్ళు? ఒకళ్ళు తల్లి, ఒకళ్ళు తండ్రి, గురువు, దైవం. ఇందాక వీళ్ళు ఇంత రాజకీయ నాయకులై పూలు వేసేటప్పుడు మీరు చూశారో లేదో, తల వంచి మంత్రవాణుడి దగ్గర తల వంచి మాట్లాడారు. కాబట్టి ఎప్పుడు తల వంచాలి? ఎప్పుడు? కాబట్టి మిథున రాశి 14 ఆదాయం, 2 ఖర్చు, గౌరవం 4, అగౌరవం 3. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, మేం పొరపాటు చేశామా, రైట్ చేశామా, గౌరవం ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఆలోచనలో పడ్డారు. ఏదో ఆశల వలయంలో ఎండమావిని చూసి పరిగెత్తామా, నీళ్లు ఉన్నాయని అసలు నిజంగా ఉన్నటువంటి నీళ్లను చూసి వదులుకున్నామా, అయ్యో అని కొంచెం ఆలోచనలో పడ్డారు. కాబట్టి ఆలోచన శక్తికి మించినటువంటి పనులు ఈ సంవత్సరం ఆ మహానుభావుడు చేస్తాడు. ఇతరులకు మంచి సలహాలు ఇస్తాడు ఆయన. ఎవరైనా సరే ఆవేశంలో, కొందరు మనకుంటాం రాజకీయ నాయకులలో, అంటే నేను ఎక్కువ నాకు పరిచయం లేదు,
అప్పుడప్పుడు ఎవరైనా పెద్దల్ని కలవాల్సి వచ్చినప్పుడు గదిలో మాట్లాడుకున్నది వింటూ ఉంటాను. అది కాదన్నా, అన్నా అసలు నేను చెప్పేది వినవేది నువ్వు? హలో, ఏంట్రా అర్ధరాత్రి 2:30 ఫోన్ చేశావు? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేయమన్నావుగా, ఎప్పుడైనా రెడీ అని చెప్పావుగా మైకులో మా ఊళ్ళో వచ్చే. అది కాదురా, మరి 2:30 అయింది ఎప్పుడు? సరే చెప్పేయండు. ఏం లేదన్నా, వాడు నేను ఆపాడింది. ఎవర్రా? అది నువ్వు చెప్పాల్సింది, నువ్వు ఏది చెప్పబోతేట? ఏందో చెప్పేది అంటావేంటి? మొత్తం బ్యానర్లు కట్టింది నేనైతే, మొత్తం నేను కష్టపడి నువ్వు నన్ను మెచ్చుకున్నావా లేదా? వచ్చి బెమ్మన్నావని నీకు చేసి పెడతాను అన్నావా? ఏందాడు ఆడాడు నన్ను బండి ఆపాడు. చూడు, బండి ఆపడం ఏంటన్నా? ఆగకుండా ఎట్ట ఉంటా మరి? నువ్వు ఉన్నది దేనికే? కొన్ని విచిత్రమైనటువంటివి మనకు వినపడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే నాయకుడి యొక్క సమర్థత తెలుస్తుంది. ఇవన్నీ సహజ ధోరణిలో ఉంటాయి. అందుకనే మిథున రాశిలో పంచాంగాన్ని చూసి చెప్తున్నా నేను. మిథున రాశిలో ఆలోచన శక్తికి మించినటువంటి పనులు, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వగలిగినటువంటి నేర్పరితనం, ఎవరెవరితో ఎలా మాట్లాడాలో తెలియటమే నాయకుడి యొక్క లక్షణం. కొన్ని వేల మందిలో ఒకడు పుడతాడు నాయకుడు, గుర్తుపెట్టుకోండి. అందరూ నాయకులు ఎవరు? కొన్ని వేల మందిలో 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు బతికినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గనక లేకపోతే ఈవేళ చెరువులు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, ఎన్ని ఉన్నా ఆ చెరువులే ఈవేళ ప్రజలకు గతి అయినాయి. మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఎన్నాళ్ళయింది ఆయన అలా శాశ్వతమైనటువంటి కీర్తి వహించబోతున్నాడు ఆయన. పరిష్కారం, సమస్యలు అనేకం వచ్చినప్పుడు సమస్యలు చెప్పినటువంటి వాడు గొప్పవాడు కాదు, చెప్పడం కూడా మంచిదే. కానీ సమస్యలని చాతుర్యంతో పరిష్కారం చేయగలిగినటువంటి నేర్పరితనం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. యుక్తి చాతుర్యంతో అనేకమైనటువంటి నష్టపోయినాడు ఆయన ఇంతవరకు. ద్రవ్యం కానీ ద్రవ్య నష్ట ద్రవ్య లాభం అని రాసున్న దీంట్లో. అంటే ధనాన్ని చాలా పోగొట్టుకున్నాడు, అనేక మంది చేత మాటలు పడ్డాడు. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయేటువంటి సంవత్సరం, సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందేటువంటి సంవత్సరం. ఆరోగ్యంగా కూడా ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడని జాతకరీత్యా తెలుస్తున్నది. అయితే ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతానం, కుటుంబరీత్యా కూడా ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయని ఆరుద్ర నక్షత్రం ద్వారా, ఈ మిథున రాశి ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ కుటుంబ సమస్యలు కొన్ని కూడా పరిష్కరించేటువంటి మార్గం ఈ సంవత్సరం దొరుకుతుంది. ఈ మహానుభావుడికి దైవభక్తి ఎక్కువగా, ఆరుద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి దైవభక్తి ఎక్కువ. ఈ లోకంలో కొందరు నాస్తికులని, హేతువాదులని, విజ్ఞాన రకరకాల బోర్డులు కనపడుతూ ఉంటాయి మనకు. అసలు వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారో తెలియదు, దేవుణ్ణి పూజిస్తారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కాబట్టి అయితే ఈయన అలా కాదు, చక్కగా దైవాన్ని విశ్వసిస్తాడు. ధన ఒత్తిడి తట్టుకోగలిగినటువంటి నేర్పరితనం ఉంటుంది. సంఘంలో గౌరవాలు పెరుగుతాయి. స్త్రీ వలన ఈయనకి కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ స్త్రీలు అనేటువంటిది జాతక చక్రం వేస్తే కానీ తెలియదు. కొందరు స్త్రీల వల్ల, బంధువుల వల్లనే ఆయనకు అనేకమైనటువంటి సమస్యలు, అలాగే తన వారి వల్ల కూడా కొన్ని ఒత్తిళ్లు ఆయన ఎదుర్కొనవలసి వస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా దాటి చిన్న చిన్న విషయాలన్నిటినీ ఆయన పట్టించుకోవడం, ఇవన్నీ కూడా ముందుకు సాగగలిగినటువంటి నేర్పరితనం మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా రావాలి అని, ఈ మిథున రాశిలో విజయ పరంపరలతో ఎక్కువగా చూపిస్తున్నవి కనుక అన్ని రంగాలలో లాభించి అవకాశం అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఆ సూర్య భగవానుడు కళకళలాడుతూ ఆయనను అన్ని రంగాలలో అభివృద్ధి పంచి మరల మనం ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఈ లోకాన్ని, ఈ ఆంధ్ర భూమిని ప్రపంచంలోనే ముందుకు తీసుకొని వెళ్ళాలి. మొదటిగానే ఉండేది ఆంధ్రభూమి. ఇవేళ మనం చెప్పుకోవడం కాదు. అసలు ప్రాచీన గ్రంథాలు తెలిస్తే, ప్రాచీన గ్రంథాలు గనక చూసినట్లయితే నన్నయ్య భట్టు దగ్గర నుంచి, నన్న చోడుడి దగ్గర నుంచి, శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి తెలుగు భాష ఏకైక, గట్టిగా చెప్తున్నాను వినండి, దేవుడి పేరుతో, శివుని పేరుతో ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక భాష తెలుగు భాష. ఇక ఏ భాషకు దేవుడి పేరు లేదు. తెలుగు భాష అంటే త్రిలింగము ప్రకృతి, తెలుగు వికృతి. 6వ తరగతిలో చదువుకున్నారు తెలుగు మేష్ గారు చెబితే. త్రిలింగము ప్రకృతి, తెలుగు వికృతి. తెలుగు భాష దేనికని వచ్చింది?
దేనికని అంటే ఒక చమత్కారం చెప్తాను. తెలంగాణలో ఇలాగే ఒక ఉపన్యాసం చెప్తుంటే హరీష్ రావు గారు వచ్చారు. అక్కడ నేనేం చేశాను అంటే మందంతా తెరాస అన్న. తప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. వాళ్ళు తప్పట్లు ఎందుకు కొట్టారు తెలిసిన? తెరాస మన తెరాస చెప్పాడు కనుక తప్పట్లు కొట్టారు. ఇంకోటి చెబితే ఊరుకోరుగా, సహజమేగా. నేనేమన్నానో తెలుసిన? తప్పట్లట్టా కొట్టారుగా. నా భావన ఏంటో కవి భావన చెబుతాను వినమన్నాను. తే అంటే మన తెలుగు భాష, మీరైనా మేమైనా ఈశ్వరుని పేరుతో ఉన్న భాష ఇది. తే అంటే తెలంగాణ ప్రాంతమందలి కరీంనగర్ జిల్లా ఎందలి కాళేశ్వరము, రాయలసీమ అందలి కర్నూలు జిల్లా ఎందలి శ్రీశైలము, సర్కార్ జిల్లా ద్రాక్షారామము కలిపి తెరాస. అయితే తెలుగు భాష ఈ 3 లింగములలో మాట్లాడేటువంటి భాషయే తెలుగు భాష. తిరుగులేని వీరజాతి తెలుగు జాతి. మేషరాశి వారు లక్ష్మి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. 2 ఆదాయం 14 ఖర్చు. జాగ్రత్తగా ఇక్కడే మాకు కొంచెం ఇంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడి నుంచే మాకు ఇబ్బంది. ఇంకొకటి వస్తుంది 14 ఆదాయం 2 ఖర్చు అనగానే అప్పుడు మీ ముఖం వికసించిన తామర పువ్వుల జలజల కురిసిన సన్నజాజల వానరా. ఆయనండి పండితుడంటే నోరి నారాయణమూర్తి గారు. ఆయన అక్కడ లేని ఇటు ఉన్నా కెమెరా కనుక చూపించారు. ఏంటి చదువుకున్నవాడండి ఆయన. 1000 రూపాయలు ఏందా? ఏ మంత్రి గారు 5000 14 ఆదాయం 2 ఖర్చు అంటాడు. ఈ ధర్మం గాలి. ఇప్పుడు చూడండి, 2 ఆదాయం 14 ఖర్చు. ఏ విషయం పుస్తకంలో లేదా? ఆయన చెప్పేది పుస్తకమేగా. ఏంది ఇచ్చేది? ఇవన్నీ బేమల మొదలు. కాబట్టి అలా అనుకోరనుకోండి. ఎవడు కులికినా, ఎవడు పలికినా, ఎవడు వలచినా, ఎవడు వగచినా సత్యం సత్యమే. దేనికని మంచి చెడులు తెలుసుకోవాలి మానవుడు. ప్రతి జీవితంలో మంచి చెడు 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చెడుని విడిచిపెట్టాలి, మంచిని స్వీకరించాలి. గాలి పీల్చాలి, వదలాలి. మంచి చెడు 2 రావంటే కుదరదు, 2 వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి వ్యవహారంలో జయం కలుగుతుంది, శుభకార్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులైతే మంచి కాలం, యోగకాలం. రాజకీయ నాయకులకు కూడా గురుబలం ఉంటుంది ఇలాంటి వాళ్ళు. అలాగే వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఆడవాళ్ళు ఉన్నారు చూసారా, ఇందాక నుంచి పక్కనే కూర్చున్నారు, కానీ మా సంగతి ఏమిటి? మనశ్శాంతి కలుగుతుంది, చక్కగా ఉంటుంది, ఆడవాళ్ళకి బాగుంటుంది. మేషరాశి వాళ్ళు నేను చెప్పి. ఇక వృషభ రాశి వారు 14 ఆదాయం 5 ఖర్చు. ఆహా, ఆనందం. కొన్ని మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. వెంటనే జేబుల్లో చేపెట్టి ఇప్పుడే పెట్టకండి, తర్వాత ఉంది ఇట్లా అక్షంతలు ఉన్నాయి. 11 ఆదాయం 5 ఖర్చు. గౌరవం 1, అగౌరవం 3. ఇక వీళ్ళు ఎలా ఉంటారు అంటే, అసలు మొట్టమొదటగా నేను మళ్ళీ మర్చిపోతానేమో, ఒక్కసారి మీకు చెప్తాను. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అనడానికి వృషభ రాశి, కుంభరాశి, ధనుర్రాశి, తులారాశి, సింహరాశి ఈ 5 పట్టింది బంగారం. కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండేటువంటి రాశి ఇది. శుభకార్యాలు కలిసి వస్తాయి, గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి, యోగకాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి, ఇందాక వారి గురించి ప్రత్యేకించి వారి జాతకాన్ని చెప్పాను. మేం కూడా మిథున రాశి వాళ్ళం కొందరు ఉన్నాం సార్. మాకు కూడా అంతేనా ఇంతేనా అంటే వాళ్ళకందరికి కూడా సహజంగా ఉన్న మిథున రాశి వాళ్ళందరికీ కలిపి చెబుతున్నాను. ఇందాక వారి గురించే ఆరుద్ర నక్షత్రం, మహానుభావుడైన మిథున రాశిలో జన్మించాడు. ఇక్కడ వారికి ఉన్నటువంటి ఇబ్బందులే ఈ రాశి వాళ్ళకి ఉంటాయి. అయితే అన్ని విధాల ఉద్యోగులకు లాభదాయకం. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు మన రాంబాబు గారి ఇమిటేషన్ వస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. ఆయన నాకు ప్రభావితం. స్వభావాన్ని మర్చిపోయి ప్రభావానికి లోనవుతుంటా నేను. ఎందుకంటే అప్పుడప్పుడు నేను అంటాడు, ఒక్కసారి గొంతు పెంచుతాడు, అప్పుడుదా బాగానే ఉంటుంది. ఈనాడు ఈ పంచాంగ శ్రవణం చాలా బాగుంది నారాయణమూర్తి గారు. అయితే ముఖ్యమైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందంటే అంటాడు.
వామ్మ నాయన ఒక్కొక్కసారి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలమైనటువంటి కాలం, అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి వారికి మైత్రి కలిగించేటువంటిది. అయితే వీరి యొక్క ధనం మంచినీళ్ళలా ఖర్చు అయిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో. కాబట్టి వ్యవసాయదారులకు 2 పంటలు పండుతాయి, ఆడవాళ్ళు కూడా మంచి పదవులు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలు ఎవరైనా మిథున రాశిలో ఉంటే అబ్బాయిలే పుడతారు. కర్కాటక రాశి 8 ఆదాయం 2 ఖర్చు, గౌరవం 7, అగౌరవం 3. మహోన్నతమైనటువంటి కాలం, అప్రయత్నమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, ధనధాన్య సమృద్ధి, కొత్త కొత్త ఇళ్ళు కడతారు, చాలా ఆనందంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక మిగిలినటువంటి సింహరాశి అద్భుతమైనటువంటిది. సింహరాశిలో ఉన్నటువంటి వారికి 11 ఆదాయం 11 ఖర్చు. ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటుంది. అయితే కొన్ని వీరికి కేతువు సక్రమంగా ఉండకపోవడం వల్ల, కుజుడు కూడా సక్రమమైనటువంటి రీతిలో ఉండకపోవడం వల్ల ఈ సంవత్సరం గురుడు బాగున్నప్పటికీ కూడా మీకు గౌరవ అగౌరవాలు, దొంగల వల్ల భయం, సాంఘికంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారస్తులైనా విద్యార్థులైనా. కన్యారాశి వాళ్ళు పేరయ్య గారు, అలాగే పా మీద ఉన్నటువంటి పేర్లు కలిగినటువంటి వారు 14 ఆదాయం 2 ఖర్చు, 6 గౌరవం 6 అగౌరవం. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి, స్నేహపూర్వకమైనటువంటి ఉంటాయి,